వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరిన టీడీపీ నేత ముక్తియార్. అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ముక్తియార్ వైఎస్ఆర్ పార్టీలోకి చేరటం జరిగింది. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మైనారిటీ నేత ముక్తియార్ కు వైఎస్ఆర్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి అనంత వెంకట్రామరెడ్డి ఆహ్వానించటం జరిగింది. అన్నా ఓకేనా అంతే వస్తాను ఈ పక్క రండి. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు చేసిన అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వంలో మైనారిటీలకు న్యాయం జరగదని, ముక్తియార్ వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం అభినందనీయమని, భవిష్యత్తులో ముక్తియార్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ పార్టీ నేతలంతా పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం పట్టణంలో, జిల్లా కేంద్రం అనంతపురం పట్టణంలో షేక్ ముక్తియార్ తెలుగుదేశం పార్టీ వీడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు. ఆయనతో పాటు కూడా వారి యొక్క అనుచరులు కానీ తర్వాత మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వారందరినీ కూడా పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 18 నెలలు కూడా పూర్తి కూడా అయింది. ఈ 18 నెలల్లో వారు ప్రజలకు ఇచ్చిన హామీలు అనేది కూడా అమలుపరచకుండా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అటువంటి ఏమాత్రం కూడా ఆలోచన మాత్రం చేయకుండా కేవలం ఒక అరాచక పాలన కూడా ఈ రాష్ట్రంలో కూడా సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా 18 నెలలు కూడా వ్యవస్థలన్నీ కూడా వారి చేతుల్లో అనేది కూడా గుప్పెట్లో అనేది కూడా పెట్టుకొని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇతర వ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేసే, ఇష్టానుసారం కూడా పరిపాలన చేసేదే కాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మరీ ముఖ్యంగా అమాయకులైన ప్రజల యొక్క ఆస్తి పాస్తులకు కూడా రక్షణ కరువైన పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకొని జిల్లా కేంద్రం నుంచి ఈ అనంతపురం జిల్లా అంతా కూడా ఒక తప్పుడు కేసులు కూడా పెట్టేసి ఏదో రకంగా కూడా, ముఖ్యంగా రేపు జరగబోయే ఒక 3-4 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా లొంగ తీసుకోవాలని ఒక రకంగా, మరొక రకంగా కూడా వారి ఆస్తి పాస్తులకు కూడా ఎక్కడ కానీ రక్షణ లేకోకుండా అవన్నీ కూడా వారి ఇంటిలో ఏదైనా చిన్న తగాదాలు ఉన్నా కూడా ఆ తగాదాలో పంచాయతీ రూపంలో కూడా వారు దూరి ఏదో రకంగా కూడా వారిని కూడా పోలీసులను కూడా అడ్డం పెట్టుకొని, రెవెన్యూ వ్యవస్థను కూడా అడ్డం పెట్టుకొని, అంటే ఉద్యోగస్తులను కూడా అడ్డం పెట్టుకొని వారు అన్నీ కూడా ఆ ఆస్తులు కాజేసేదానికి, మరీ ముఖ్యంగా కూడా కేవలం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాదు, అమాయకులైన ప్రజలు ఎవరైనా కానీ ఎవరు లేదంటే చాలు ఈరోజు అనేది కూడా వారు అన్నీ కూడా తీసుకునే ఆస్తులు కూడా తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ వరకు కూడా అత్యంతమైన దురదృష్టకరం. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆస్తులకు, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వారైనా కూడా అవకాశం ఉంటే చాలు ఆ ఆస్తులు కూడా కొట్టేసే పరిస్థితి వచ్చింది. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణలు కాదు, వాస్తవము. తెలుగుదేశం పార్టీ వారే చెప్తా ఉన్నారు,
మా పార్టీ వారే మా ఆస్తులను కూడా కాజేస్తున్నారు అని చెప్పేసి బహిరంగ కూడా చెప్తా ఉన్నారు. కానీ నిన్న ఈ జిల్లా కేంద్రంలో ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఇక్కడ కావచ్చు, పక్క నియోజకవర్గంలో అయినా రాప్తాడులో కావచ్చు, అంటే ఈ జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉండే వారందరికీ కూడా ఈరోజు ఇదే కాదు, తాడిపిత్రి కావచ్చు, ఉరవకొండ కావచ్చు, రాయదుర్గ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈరోజు కూడా కళకు వారు సొంత ఆస్తుల్లో కూడా పంటలు వేసుకున్నా కూడా పంట కూడా ఒడుపుకోలేని పరిస్థితుల్లో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసుకొని పంటలు కూడా ఒడుపుకోలేకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులనే కూడా బందోబస్తు కూడా చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈరోజు మరీ ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా ఈరోజు ఆస్తులన్నీ కూడా కాజేస్తున్నారు. ఎవరైనా కానీ చనిపోయినా కూడా దిక్కు లేదన్నా కూడా ఆస్తులన్నీ కూడా తీసుకొని పోతున్నారని చెప్పేసి చేస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఈరోజు ఈ అనంతపురం పట్టణంలోనే నిన్న అనేది కూడా ఎప్పుడో 5 రోజుల కిందట అభివృద్ధిలో ఒక భాగంగా గుల్జారుపేటలో అనేది కూడా ఒక రోడ్డు కాలువ అనేది కూడా వేసేటప్పుడు అక్కడ అడ్డం ఉందని చెప్పేసి కాలువ పైన లేకపోతే అర్థం రోడ్డు పైన ఈరోజు కూడా అంటే మా ఆస్తులు ఈరోజు బహిరంగంగా మేము ఆస్తులు తీసుకుంటామని చెప్పేసి అన్ని న్యూస్ పేపర్లు కూడా వారు తీసుకొని ఆక్యుపై చేసిన ఆస్తులు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు మాత్రం చర్యలు తీసుకోరు. వారికి తెలిసినా కూడా చర్యలు తీసుకోరు. కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోరు. మున్సిపాలిటీ కార్పొరేషన్ లాంట్లో కూడా మేము ఎక్కడో జీబీ ఇచ్చినామంటే ఏమాత్రం లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్లతో కూడా జీబీ ఇచ్చినామంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేసే కమిషనర్ వ్యవస్థ అనేది కూడా ఈరోజు కూడా వారిపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను. నేను చెప్తానని ఈరోజు వ్యవస్థకు కూడా ఎవరు కానీ భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ కానీ భయపడము. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తా అంటే భయపడము చుమా అని చెప్పి నేను వ్యవస్థకు కూడా మీ కేసులకు భయపడం, లేకపోతే మీరు ఏదో చేస్తారని చెప్పి మేము భయపడం. మేము అన్ని దానిలకు కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తాను. అందుకోసమే ఈరోజు కూడా ముఖ్తియార్ కూడా వచ్చి కూడా పార్టీలు కూడా చేరారు. అతన్ని కూడా అందరినీ కూడా వారితో పాటు చేరిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటివి అన్ని కుట్రలు కావచ్చు, కుయుక్తులు కావచ్చు, అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, పోలీసు వాళ్ళ అధికారము గుప్పెట్లో అధికారం ఉందని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టినా కూడా అన్ని కూడా భరించుకొని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి మన జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి గౌరవనీయులైన అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, మీసాల రంగన్న గారికి, వీళ్ళందరినీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు సాధారణంగా వాళ్ళు పార్టీలో ఆహ్వానం పలికి నన్ను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అనేక సార్లు గలమిప్పి మాట్లాడినాను. అయితే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదో మాయమాటలు చెప్పి ప్రజల్లో ఒక మభ్య పెట్టించి యువతని, మైనార్టీల్ని, బీసీల్ని, ఎస్సీల్ని, రైతుల్ని అందరినీ మోసం చేసి అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కితేనే ఏదో ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అది తెస్తున్నా ఇది తెస్తున్నా అని మాయమాటలు చెప్పి కేవలం తన కొడుక్కి ఒక రాజకీయ లబ్ధి కోసము టీడీపీ పార్టీని ఒక సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చేసినాడు. అయితే మార్చిన ప్రకారము ఇతను మార్చి ఎమ్మెల్యే సీట్లు కేవలం డబ్బుల కోసం అమ్మేసి సీట్లని ఆ కొన్న ఎమ్మెల్యేలు ప్రజలపైన, వాళ్ళ ఆస్తులపైన, గవర్నమెంట్ వ్యవస్థలపైన, రైతులపైన, విద్యార్థులపైన, అందరిపైన పడి దోచుకుంటున్నారు. ఒక్క మాట కూడా ఎమ్మెల్యేల పైన
ప్రస్తుత ముఖ్యమంత్రి విమర్శించిండేదే లేదు. ఏదన్నా వస్తే ప్రింట్ మీడియాలో హెచ్చరించినారు. ఆ హెచ్చరించిన రోజే సాయంకాలము ఈ ఎమ్మెల్యేలు వసూళ్లు చేసేది మొదలు పెడుతుంటారు. అంటే ప్రజల్లో ఒక మాట, లోపల దోచుకోండి దాచుకోండి అన్నట్టు ఒక నినాదం చంద్రబాబు నాయుడు గారిది. ఏమన్నంటే ఆయన లోకేష్ ప్రస్తుతము మైనార్టీల పరిస్థితి చాలా హీనంగా ఉంది. అంతో ఇంతో 9 నవరత్నాలు అని చెప్పి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి, బీసీలకి అందరికీ లబ్ధి కూర్చింది. దాంట్లో మాకు తెలియక ఏదేదో మాట్లాడినాం. కానీ ఈరోజు ఎంతో మాకు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి ఒక ఆశాజీవి, ఆయన ఒక మైనార్టీల పట్ల ఒక పెద్ద దిక్కు అన్నట్లు ఈరోజు మైనార్టీలకు అర్థమవుతుంది. 2 ఏళ్ల వ్యవధిలోనే మైనార్టీల పైన, ఎస్సీల పైన ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం కాదు, మైనార్టీల పైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మైనార్టీల్ని చాలా నష్టపరుస్తున్నారు. విద్యారంగంలో అయితేమి, మన రాజకీయ రంగంలో అయితేమి వాళ్ళకి ఏమీ లబ్ధి సమకూర్చుకోకుండా అడ్డుపడి మైనార్టీల్ని హీనంగా తుంగులోకి వేసి తొక్కుతున్నారు. అందుకని నేను ఇవన్నీ చూడలేక నేను ప్రజల పట్ల అనేక మైనార్టీలు, అన్నా నీలాంటి గలం ఉండేవాళ్ళు నువ్వు రావాలా, వైసీపీలో నువ్వు రావాలా, చూడు ఇది అని వాళ్ళు చూపించి జగనన్న చేసిండేది అసలు కనువిప్పు మాకు కలిగింది. సంస్కారం, సంస్కృతి ఎప్పుడు చూడలేము ఇక్కడ అనంతపురం నగరంలో. అనంతపురం నగరం చూస్తే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు, డాక్యుమెంట్స్ లేకుంటే జీపీఏ పుట్టించేస్తారు. అధికారులు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎంఆర్ఓ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, సబ్ రిజిస్టర్ గారు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కూటమి ప్రభుత్వ నేతలు చెప్తే చాలు వాళ్ళకి ఏ పైన కూడా అది జెన్యూన్గా ఉందా లేదా, ప్రభుత్వ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉందా లేదా ఏమి చూడాల్సిన అవసరం లేదు, ఏమైనా చేసేస్తారు. ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు అనంతపురం నగరం ముందుకు పోతున్న విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే అనంతపురం నగరమే కావచ్చు, రాష్ట్రంలో ముస్లిం మైనారిటీకి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అనంతపురం నగరంలో చూసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ముస్లిం మైనారిటీకి ఏ విధంగా ప్రాధాన్యత గమనించాలి. ఈ 18 నెలల కాలంలో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ఇబ్బంది పడిన విషయం కూడా మీరు మరోసారి గమనించాలి. గతంలో మనం చూసుకుంటే సాయినగర్ ఇష్యూ చూసుకోవచ్చు. సుమయ్య అనే షాప్స్ ఆశ్రా ఆప్టికల్ సంబంధించి ఒక డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, DCMS స్థలం ఆయమకు అందలేదని చెప్పేసి ఆయమ మెహతాజ్ అని సూసైడ్ చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా నిన్నటి రోజు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ